నాగర్కర్నూల్ మున్సిపాలిటీ 8 మరియు 24 వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో మాజీ రాజ్యసభ్యులు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులకు సంఖ్యలు వేసిందని, ఇప్పటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన సాగుతుందని అన్నారు. కేసీఆర్ మోదీల తీరుపై నిప్పులు చెలరేగిన ఆయన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే పెండింగ్ హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. జాతిపిత ఎట్లయితే బాబును చెప్పండి. జాతిపిత అంటే అది ఎంత పెద్ద జాతిపిత ఒకరికి ఒక పేరు ఉంది, అది మహాత్మా గాంధీకి. మహాత్మా గాంధీ కూడా తీర్చేది. నువ్వు ఏం చేసినావు బాబు 10 ఏళ్లలో? అబ్కి బార్ కిసాన్ కి సర్కార్ అని ఉన్న డబ్బులను తీసుకుపోయి మహారాష్ట్రలో పెట్టినవా లేదా? అదేవిధంగా ఇక్కడ ఉన్న రైతులు, ఖమ్మంలో మిర్చి రైతులు సరి అయిన ధర వస్తలేదని ధర్నా చేస్తే వాళ్ళకు సంఖ్యలు వేసినాం. ఇక్కడ చనిపోయిన వాళ్ళకి ఇవ్వలేదు. ఇక్కడ పోయి ఇచ్చినాను, పంజాబ్లో బీహార్లో వచ్చినాం. ఇవన్నీ కూడా తప్పులు చేశారు కాబట్టి ఇవాళ ప్రజలు రేవంత్ రెడ్డి అదేవిధంగా సోనియా గాంధీ ఇచ్చిన ఆలోచనను ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి మాకు గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు కూడా తప్పనిసరిగా ఉద్యోగాల విషయంలో కానీ అన్ని విషయంలో ఇవాళ నంబర్ 1 సిటీ చేయాలనేది కొత్త ఆలోచన. అయితే ఇవాళ ఎక్కడికి వెళ్ళి వచ్చినా మన తెలంగాణ ఎన్విరాన్మెంట్ బాగుంది కాబట్టి ఎవ్రీబడి దే ఆర్ కమింగ్ హియర్. ఇక్కడ ఎక్కువ వర్షాలు ఉన్నాయి, ఎక్కువ ఎండ ఉన్నాయి, వాతావరణం బాగుంటుందని అందరూ వస్తున్నారు. కనుక తప్పనిసరిగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారి ఆలోచన కానీ, మీనాక్షి నటరాజన్ ఆలోచన కానీ, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ ఆలోచన కానీ, అందరి ఆలోచన ఒకటే. తప్పనిసరిగా ఎక్కువ సంఖ్యలో మున్సిపాలిటీలో మేయర్లు గెలవాలనేది మా ఉద్దేశం. దాని గురించి నేను ఇక్కడికి వచ్చిన తప్పనిసరిగా ఇక్కడ కూడా మెజార్టీ సీట్లు గెలిచి, ఇది బీసీ జనరల్ ఇచ్చింది కాబట్టి బీసీ నాయకుని ఎన్నుకోవడానికి ఈ శాసనసభ్యులు అదేవిధంగా ప్రజలు కూడా కోరుతున్నారనేది నా ఉద్దేశం. ఇంకేదన్నా అడిగేది ఉంటే అడగండి. ముఖ్యంగా తెలంగాణ ఇవ్వకపోయినుంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుందనే చెప్పండి. ఆయనకు అవకాశం వచ్చింది. ఇవాళ ఆయన కూడా 10 ఏళ్లలో ఏ విధంగా అయితే తప్పులు చేశారు కాబట్టి ప్రజలు వ్యతిరేకం చేశారు. రోజు మమ్మల్ని తిట్టే బదులు ఎందుకురా బాబు మీరు ఎందుకు ఓడిపోయినని మీరు మేధోబద్ధనం ఎందుకు పెట్టుకోరు? వాట్ ఏదైతే మేము తీసుకున్న నిర్ణయాలు ఏడ తప్పు నిర్ణయాలు అందరూ తెలుసుకోతే దానికంటే రోజు అది చేస్తలేరు, ఇది చేస్తారు. అన్ని చేసిన ఆఖరు రైతులు రుణమాఫీ చేస్తూ వాళ్ళకి అన్ని చేస్తున్నా వాళ్ళది 1 పాయింట్ ప్రోగ్రామ్ అబద్ధాలు చెప్తున్నారు, ప్రజలను మోసం చేస్తున్నారు. ఇంకా వాళ్ళదైతే నీకు తెలుసు బీజేపీ ఈ దేశంలో ఏది ముస్లింలను బయటికి పంపించాలనే ఆలోచన సడన్ పెట్టింది. ఇవాళ మమతా బెనర్జీ స్టేట్మెంట్ చూసిన ఇంత న్యాయం బతుకుల్లోని సచ్చినట్టు లెక్క రాసి తీసేస్తున్నారు. అని ఆమె కోర్టులో పోయి ఆర్గ్యుమెంట్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే ఈ సర అనేది ఎందుకంటే దేశంలో ఉన్న ముస్లింలను క్రిస్టియన్లను నిలగొట్టాలనేది వాళ్ళ ఉద్దేశం. అది జరగదు. ఇది దేశ స్వాతంత్ర్యం వచ్చినప్పుడు హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరు కూడా, పార్సీ అందరు కూడా పనిచేశారు. ఆనాడు దేశం స్వాతంత్రం కావాలనే ముఖ్య ఉద్దేశం. దానికి కారణం ఏంటంటే సుభాష్ చంద్రబోస్ ఏమన్నాడు? యుద్ధం చేద్దాం, సిపాయిలను తయారు చేద్దాం, అదేవిధంగా బ్రిటిష్ వారితో పోరాడదామంటే ఒక కట్టె లేకుండా, ఒక తుపాకీ లేకుండా ఏ దేశంలో అహింస జరగకుండా చూసి, అహింసా పద్ధతి జరగకుండా వచ్చి స్వాతంత్రం తెస్తే రంగూర్లో అన్నాడు 1944లో సుభాష్ చంద్రబోస్, ఈయన జాతి పిత. ఎందుకంటే మన దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని మతాలు ఉన్నాయి, ఎన్ని దేవుళ్ళు ఉన్నాయి, అందరినీ ఒకదాని మీద దేవుడు సామాన్యమా? కానీ మహాత్మా గాంధీ నమ్మిండ్రు. ఈయనైతే నిజమైన న్యాయం జరుగుతుంది, స్వాతంత్రం వస్తుందని వాళ్ళే బ్రిటిష్ వారు వాళ్ళే వెళ్ళిపోవడం జరిగింది. కనుక ఆయననే జాతిపిత, కొత్త జాతిపిత అవసరం లేదు మాకు. ఇదేదో జాతిపిత అంటున్నాడు. అరే నువ్వు ఎక్కడ ఎంతో మంది చేసిండ్రు. శ్రీకాంతాచార్య చనిపోతే పోయినావా? వాళ్ళ కుటుంబానికి ఏమైనా చేసినావా? అన్నిటికంటే తప్పు చేసింది ఒకటి, టీఆర్ఎస్ పార్టీ తీసి బీఆర్ఎస్ పెట్టినప్పుడే మీకు అడిగే హక్కు కోల్పోయిండ్రు. అది సెంటిమెంట్.
ప్రతి ఒక్కరు కూడా త్యాగం చేశాడు. నువ్వు ఆ పార్టీని ఎవరికి మార్చినావులే బాబు? ఇలా మమ్మల్ని కలుపుతున్నావు జాతిపిత అంటే ఎట్లా జాతిపిత అయితే చెప్పు. జాతిపిత అంటే అందరిని కలుపుకున్నట్టు నువ్వు ఎడ కలుపుకుంటున్నావు? నువ్వు ఇచ్చిన హామీలు ఏం చేసినావు చెప్పు. అది కూడా ఆయన ఏదైతే గతంలో రుణమాఫీ అన్నాడు, మీ అందరికి నేను కూడా వచ్చినట్టే అన్నాడు. మహబూబ్నగర్లో బ్యాంకులలో 1 year ఇస్తే అవి ఇంట్రెస్ట్ కిందనే పోయినాయి. ఒరిజినల్ గా రైతు బియ్యం దొరకదు. అదే ఇవాళ అన్ని మేము పూర్తి చేస్తున్నాం. ప్రజలు మా నమ్మకంతో మేము ఇచ్చిన వాగ్దానాలు ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంకా ఉద్యోగాలు పెరిగిపోతాయి. ఇవాళ కొత్త ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఎంతో మందికి అవకాశాలు వస్తాయి. అదేవిధంగా స్పోర్ట్స్ సిటీ, భారతదేశంలో ఎక్కడ లేదు స్పోర్ట్స్ సిటీ, ఇది ఓన్లీ ఇన్ తెలంగాణ. ఎందుకంటే ఆట పోటీలు కొత్తనే వస్తుంది. ఎందుకంటే నవేడేస్ డ్రగ్స్ ఉన్నాయి. ఈ డ్రగ్స్ ను పిల్లలకు పని ఉండాలి కదా, ఏదన్నా చేస్తుంటే ఖాళీ కూర్చుంటే డ్రగ్స్ అలవాటు అవుతుంది కనుక ఆయనకు తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో మెజార్టీ తీసుకొస్తే ఇంకా ఇవాళ ఎడ్యుకేషన్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ రైతులకు కూడా దొడ్డు బియ్యం తీసేసి సన్న బియ్యం కూడా ఇస్తున్నాం. వైట్ కార్డులు ఇచ్చినాం, వాళ్ళు ఒక ఇయ్యలేదు. వైట్ కార్డులు ఎంతో మందికి అన్యాయం చేసినాం. ఇవన్నీ కూడా మేము చేసిన అభివృద్ధిని చూసి రేపు జరగబోయే 11వ తేదీన జరిగే మున్సిపాలిటీతో అన్నిట్లా ఎక్కువ మెజార్టీ తేవాలని కోరుతున్నాం.